డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు ఒక జాతకాన్ని తీసుకొని ఇల్లస్ట్రేషన్గా మీ ముందుకి ఒకరి కెరీర్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, వారికి ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది జరుగుతుంది, అలాగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏ విధంగా డీకోడ్ చేస్తుంది అన్న అంశాలని మనము ఇక్కడ పరిశీలించబోతున్నాం. ఇందులో ముఖ్యంగా మొదట మనం ఏం చేస్తాం, ఒక చార్ట్ తీసుకున్నాము. ఇది ఒక మేల్ అంటే అబ్బాయి సంబంధమైనటువంటి చార్ట్. 8వ తారీఖున 2వ మాసము 1993 అంటే 8వ తారీఖు ఫిబ్రవరి మాసం 1993లో ఈ అబ్బాయి పుట్టినట్లుగా మనము ఒక అజంప్షన్ తీసుకున్నాము. సాయంత్రము 6:35 చిత్తూరు డిస్టిక్, చిత్తూరులోనే పుట్టడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే మొదట ఏం చేస్తామంటే, మనం ఇలాగ జాతకం తీసుకున్న తర్వాత మనం తీసుకొచ్చినటువంటి అబ్బాయి జాతకము ఏర్పడినటువంటి హోరోస్కోపు రెండు కోయిన్సిడ్ అయిందా లేదా అనేది మనం పరిశీలిస్తాం. అందుకేం చేస్తామంటే, వారు ఇచ్చినటువంటి సమయం ఎంతైతే ఉంటుందో దాన్ని చూసి, ఒకవేళ ఆ సమయము లగ్న పాయింట్ ఏ నక్షత్రంలో పడింది, ఒకవేళ అది 1-3 నక్షత్ర పాదచారులో పడితే అబ్బాయి జాతకమే ఓకే అనేసి నిర్ధారణ చేస్తాము. లేదనుకుంటే మనము ముందుకు వెనక్కి నిమిషాలని జరుపుతాము. అలా జరిపినటువంటి రెక్టిఫై చేసిన సమయమే నేను ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. అప్పుడు ఈ అబ్బాయి యొక్క లగ్న పాయింట్ వచ్చి మఖా నక్షత్రము 1వ పాదంలో పడింది. అంటే సింహ లగ్నము అనేది నిర్ధారణ జరిగింది. ఇక్కడ రాశాను నేను, లగ్న పాయింట్ మఖా నక్షత్రం 1వ పాదంలో ఉంది. అదేవిధంగా రాశి కూడాను పుబ్బా నక్షత్రం 2వ పాదంలో తీసుకుంది. కాబట్టి ఇక్కడ లగ్న పాయింట్ తీసుకున్న నక్షత్రం మఖా నక్షత్రం కాబట్టి మొట్టమొదట లగ్నానికి ఉన్నటువంటి కార్మిక రిజిస్టర్, లగ్నానికి చంద్రకర్మ ఉంటుంది. చంద్రకర్మ అంటారు దీన్ని, చంద్రకర్మ అనేది ఉంటుంది. అదేవిధంగా రాశి పడిన నక్షత్రము పుబ్బా నక్షత్రం కాబట్టి రాశి కుజకర్మ రిజిస్ట్రీని తీసుకునింది. అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ యొక్క నక్షత్రాలను మనం చూసినట్లయితే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అంటారు. ఈ 4 నక్షత్రాలు కుజకర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. అందులో చంద్రకర్మ అనేది మొదట లగ్న పాయింట్కి వచ్చింది. భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు కాబట్టి ఇది మీరు చార్ట్ని చూస్తే మీకు అర్థమవుతుంది. బాగా క్షుణ్ణంగా పరిశీలించండి. ఇక్కడ మొదటే మొత్తం రాసి పెట్టాను, ఎందుకంటే ఇది మళ్ళీ మనకి పుటప్ చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి లగ్న పాయింట్ మఖా నక్షత్రంలో ఉంది కాబట్టి లగ్న వచ్చి చంద్రకర్మ తీసుకున్నది. రాశిపడి నక్షత్రం వచ్చి ఉబ్బా నక్షత్రం కాబట్టి అది కుజకర్మ తీసుకుంది. అయితే లగ్న అధిపతి ఎవరు? సూర్యుడు కదా. సూర్యుడు తీసుకున్న నక్షత్రం ఏమిటంటే ధనిష్ట నక్షత్రము. ఇక్కడ లగ్నాధిపతి సూర్యుడు ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో ఉన్నారు, అంటే మకరంలో ఉన్నారు. అప్పుడు లగ్న పాయింట్ తీసుకున్న నక్షత్రం అంటే లగ్న పాయింట్ అంటే అది వేరు, లగ్న పాయింట్ వేరు, లగ్నాధిపతి వేరు. లగ్నాధిపతి తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటంటే ఇక్కడ ధనిష్ట నక్షత్రం కాబట్టి ఇది శనికర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కార్మిక రిజిస్టర్ ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా
3 కర్మ రిజిస్టర్లు కనబడుతున్నాయి. అదేమిటంటే చంద్రకర్మ, కుజకర్మ, శనికర్మ. ఇది మీరు ముందు నోట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఒక్కొక్క విషయాన్ని మనము పరిశీలిస్తాం అన్నమాట. అయితే ఈ 3 విషయాలను బేస్ చేసుకుని మనము వారి యొక్క ఆరోగ్య విషయాన్ని కూడా తీసుకుంటాం. ఎప్పుడైనా కానీ లగ్నములో నుండి 6వ భావము, 6వ భావాధిపతి లేదా 6వ భావంలో ఉన్న గ్రహాలను బట్టి వారికి వస్తున్నటువంటి రోగం ఏమిటి అనేది నిర్ధారణ చేస్తాము. 6వ భావాధిపతి తీసుకున్నటువంటి నక్షత్రం ఇక్కడ గమనిస్తాము. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. అంటే 6వ భావాధిపతి శని ధనిష్ట నక్షత్రంలో 6వ భావంలోనే ఉన్నారు. అప్పుడు వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే, ఒకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాలు, పాదాలు, మోకాలు, లెగమెంట్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అంటాం. అదేవిధంగా లగ్నంలో శని ఉన్నారు కాబట్టి శని పుట్టినటువంటి నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం కాబట్టి రేవతి నక్షత్రం ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే యాక్సిడెంట్ చేయడం కానీ, కడుపులో మంట, అల్సర్ ఫామ్ అవడము, బోన్ మ్యారో సంబంధమైన సమస్యలు వస్తాయి. అదేవిధంగా లగ్నం నుంచి లగ్నాధిపతి మళ్ళీ 6లో పై కూర్చున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ కూడాను ఈ లగ్నాధిపతికి శనికర్మ రావడం అనేది ఉంది కాబట్టి మొత్తం మీద ఎక్కువ శనికర్మ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ జాతకుని బాధిస్తాయి అనేది మనం నిర్ధారణ చేస్తాం. దాంతోపాటు కొలెస్ట్రాల్ పెరగడం కానీ, అదేవిధంగా డిస్క్ ప్రాబ్లం రావడం కానీ, హార్ట్ సంబంధమైన సమస్యలు, లివర్ సంబంధమైన సమస్యలు, బ్రెయిన్ సంబంధమైన సమస్యలతో కూడా ఈ వ్యక్తి బాధపడతారు ఫ్యూచర్లో. కాబట్టి ఏదైనా కానీ కొద్దిగా సిమ్టమ్స్ కనబడినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని అక్కడికక్కడికి అరికట్టుకోవడం మంచిది అనేది మనము వారికి సూచన ప్రమాణంగా ఈ వ్యాధి గురించి ఇస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే కెరీర్ గురించి తీసుకుంటాం. ఈ కెరీర్లో ఇతను ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం మొట్టమొదటి నిర్ధారణ చేస్తాం. అది కూడా మన దగ్గరికి 10వ తరగతి అయిపోయి ఇంకా ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడు కానీ వస్తే ఇంకా బెస్ట్గా మనము కెరీర్ గురించి చెప్పడం అనేది ఉంటుంది. అయితే ఆల్రెడీ వీరికి మనము ఇప్పుడు ఇచ్చే సలహా ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్తే బాగుంటుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఏమేమి కర్మలు బలంగా ఉన్నాయి అనేది మనం చూడాలి. రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రాలని మూడింటిని మనం ఇంతకుముందు తీసుకున్నప్పుడు లగ్న పాయింట్ పడి నక్షత్రము చంద్రకర్మ రిజిస్టర్ కలిగినటువంటి మకాలో ఉందని చూసాము. అలాగే రాశి పడి నక్షత్రం పుబ్బాలో ఉంది, అది వచ్చి ముఖ్యంగా కుజకర్మ రిజిస్టర్ కలిగి ఉందని కూడా చూసాము. లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు, అది శనికర్మ రిజిస్టర్ కలిగినటువంటిదిగా చూసాం. ఈ మూడింటిని అనుసరించి ఒకరి యొక్క కెరీర్ని నిర్ణయించలేం. అయితే ఇంకేమేం పాయింట్లు మనం తీసుకోవాలంటే మెయిన్గా ఎవరి జాతకంలోనైనా, అమ్మాయి జాతకంలోనైనా కానీ అబ్బాయి జాతకంలోనైనా కానీ 6వ భావము 6వ భావాధిపతి, 10వ భావం 10వ భావాధిపతి సంబంధం ఏమిటనేది చూస్తాం. ఇప్పుడు ఇక్కడ గమనించండి, లగ్నం నుంచి 6వ భావాధిపతి ఎవరంటే శని, 6వ భావానికి అధిపతి శని, అందులోని శని కూర్చో ఉన్నారు. అది కూడా నువ్వు శని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చో ఉన్నారు, జనరల్గా ధనిష్ట నక్షత్రంలో తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ధనిష్ట నక్షత్రం అనేది ఏమిటంటే శని కార్మిక రిజిస్టర్ కలిగి ఉంటుంది. శని కర్మ ఏదానికి శని కర్మ ఉంది, 1-6 కనెక్షన్ కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద శని కర్మ రిజిస్ట్రీ 6వ భావానికి ఎక్కువగా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు అయితే ఇదే ధనిష్ట నక్షత్రంలో 6వ భావాధిపతి కూర్చున్నప్పుడు ఇది వెరీ స్ట్రాంగ్ కర్మ. కాబట్టి ఇంకా స్ట్రాంగ్ కర్మ ఏముంటుంది అనేది మనం చూసినట్లయితే ఈ 6వ భావాధిపతి అయినటువంటి శని ధనిష్ట నక్షత్రంలో కూర్చొని ఉండడము, ఈ ధనిష్ట నక్షత్రం అనేది కుజుని యొక్క అధీన నక్షత్రం కాబట్టి లగ్నానికి ఈ సూర్యుడు లగ్నానికి అధిపతి కాబట్టి సింహ లగ్నానికి 9 మరియు 4వ భావాధిపతి యొక్క నక్షత్ర చారలో ఈ 6వ భావాధిపతి ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఈ శని కార్మిక శని కర్మతో పాటు ఇక్కడ ధనిష్ట నక్షత్రం అనేది ఉంది. కాబట్టి ఈ ధనిష్ట నక్షత్రం అనేది కుజుని యొక్క అధీన నక్షత్రము. ఇదేం చేసిందంటే 9 మరియు 4 భావాధిపతి యొక్క నక్షత్ర చారలో ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ ఏమైందంటే ఒకటి రాహు కర్మని, ఒకటి బుధ కర్మని తీసుకున్నాయి. ఇది బాగా గమనించాలి. అంటే 6వ భావాధిపతి మొదట స్వతహాగా వెరీ స్ట్రాంగ్ కర్మ ఏమిటంటే
శని కర్మ రిజిస్ట్రీ తీసుకునింది. అయితే శని 6వ భావానికి అధిపతి అయ్యి ఎక్కడ ఉన్నారంటే 6వ భావంలో ఉన్నారు. దాంతోపాటు లగ్నాధిపతి కూడా 6లో ఉండి, ఈ లగ్నాధిపతి వెళ్ళి 6లో ఉండటం వల్ల ఈ లగ్నాధిపతి 6లోకి వెళ్ళి 6వ భావానికి గురు కర్మ రిజిస్టర్ ఇస్తారు. దాంతోపాటు సూర్యుడు కూడా ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈ భావానికి ధనిష్ట అనేది శని కర్మ రిజిస్ట్రీని ఎక్కువ చేస్తుంది, బలం చేసింది. ఓకే, అయితే 6వ భావాధిపతి అయినటువంటి శని ధనిష్టాలు ఉండడము, ధనిష్ట అనేది ఈ యొక్క సింహ లగ్నానికి 9 మరియు ఇక్కడ 4వ భావాధిపతి యొక్క కుజుని యొక్క నక్షత్ర చార కాబట్టి అప్పుడు 9, 4 మనం తీసుకుంటాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఈ 9 అనేది ఏమిటంటే రాహుకర్మ, ఇక్కడ 4 అనేది బుధకర్మ. అంటే బుధకర్మ రాహుకర్మ కూడా కనెక్ట్ అయింది. మనం చెప్పుకుంటుంటాం ఏమిటంటే జనరల్ గా ఈ రాహుకర్మ 6వ భావంతో కానీ 6వ భావాధిపతితో కానీ కనెక్ట్ అవ్వడము, ఇలా చేసినప్పుడు వీరికి గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది, సోర్సెస్ ఉంటాయి అనేసి మనం చూస్తాం. అదేవిధంగా 4 అనేది ఏమిటంటే ఇక్కడ బుధుడు అనేది బ్యాంకింగ్ కానీ, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్, అదేవిధంగా మీడియాలో కానీ, ప్రింటింగ్ ప్రెస్ కానీ, లిటరేచర్ ఇలాంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాంటి ఏదో ఒక దాన్ని టచ్ చేసినా కానీ ఈ అబ్బాయికి మంచి లైఫ్ అనేది ఉంటుంది అనేది మనం వారికి సలహా ఇస్తాం. ఈ విధంగా కెరీర్ని కూడా క్షుణ్ణంగా నేను చెప్తుంటాను, ఎందుకంటే ఒక రోజుతో అయిపోయేది కాదు లైఫ్ అనేది. కాబట్టి ఇలాగ క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఫీల్డ్లో వెళ్ళండి, మీరు సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందని. ఒకరు ఒక కెరీర్ని కరెక్ట్గా చూస్ చేసుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ బాగుంటుంది. చాలా మంది బాధపడుతుంటారు, అయ్యో మాకు బాగా చదువుకున్నాడండి మా అబ్బాయి కానీ అతను సెటిల్ కాలేకపోతున్నాడంటే వారు చదివించిందే తప్పుగా ఉంటుంది, వాళ్ళు తీసుకున్న కోర్సే తప్పుగా ఉంటుంది, వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్యోగ ప్రొఫెషనే రాంగ్గా ఉంటుంది. రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ వారికి ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది చెప్పండి. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మన కెరీర్ని డిజైన్ చేస్తాం, ఈ విధంగా చాలా చక్కగా ఉంటుంది, మీరు ఇలా వెళ్ళండి అని. కాబట్టి ఇతనికి మనం ఏం చెప్తామంటే శని కర్మ సంబంధమైనటువంటిది బలంగా ఉంది. దాంతోపాటు ఈ ధనిష్ట నక్షత్రం అనేది బుధుడు పుట్టినటువంటి నక్షత్రము అనేది మనం చెప్తాం. ఆ బుధుడు అనే గ్రహము దేనికి ఎక్కువగా అంటే ఈ యొక్క బ్యాంక్ సెక్టర్లో పనిచేయడానికి కానీ, లేదా చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్లు ఇలాంటి వాటికి మనం తీసుకుంటాం. అది ప్రింటింగ్ ప్రెస్ కానీ, ఒకవేళ ఇతను కానీ బ్యాంక్ సైడ్ కానీ వెళ్ళగలిగితే బాగుంటుందా ఏమనేది మనం అప్పుడు చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ సులభంగా బ్యాంకులోకి ఎగ్జామ్స్ రాస్తుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇంతటితో సరిపోలేదు కదా, మనకు 10వ భావం కూడా ఉంది కదా, అది తీసుకుందాం. ఇప్పుడు లగ్నం ఏమిటి? సింహ లగ్నం. సింహ లగ్నానికి 10వ భావం ఏమిటంటే మెయిన్గా వృషభం అవుతుంది. వృషభానికి అధిపతి ఎవరో చూడాలి మొదట. వృషభానికి అధిపతి శుక్రుడు 8లో వెళ్ళి కూర్చో ఉన్నారు. అయితే 8లో ఏ భావంలో ఉన్నారు? ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నారు అంటే 10వ భావాధిపతి అయినటువంటి, అంటే 10వ భావాధిపతి ఎవరు? శుక్రుడు. 10వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నారంటే ఉత్తరాభాద్రలో ఉన్నారు. ఈ ఉత్తరాభాద్ర అనేది మనము చూసుకోవాలి ఇప్పుడు. అయితే ఈ ఉత్తరాభాద్రలో ఉన్నటువంటి శుక్రుడు ఏం కర్మ తీసుకున్నారు అనేది మనం చూడాలి. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర అనేవి ఇవి 4 కూడాను డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ చంద్రుడి కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. ఆల్రెడీ ఈ అబ్బాయి లగ్న పాయింట్ చంద్రకర్మ రిజిస్ట్రీ తీసుకున్నారు. ఇప్పుడు లగ్న పాయింట్ చంద్రకర్మ రిజిస్ట్రీ తీసుకుని అదేవిధంగా 10వ భావాధిపతి కూడాను ఉత్తరాభద్ర నక్షత్రం చంద్రకర్మ రిజిస్ట్రీ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇది బలమైంది, చంద్రకర్మ కూడా రిజిస్ట్రీ బలమైంది. అయితే ఈ యొక్క ఉత్తరాభద్ర నక్షత్రం అనేది ఎవరికి అధీన నక్షత్రం అంటే శని యొక్క అధీన నక్షత్రం. అయితే ఈ యొక్క జాతకుని యొక్క లగ్నానికి ఈ ఉత్తరాభద్ర అనేది ఎవరి యొక్క అధీన నక్షత్రం? శని అధీన నక్షత్రం అన్నాం. శని ఏ భావాలకి అధిపతి అయినారంటే 6కి మరియు 7కి అధిపతి అయినారు. కాబట్టి ఇక్కడ 6 అనేది శని మరియు చంద్రకర్మ రిషిని, 7 అనేది చంద్రకర్మ రిజిస్ట్రీ కలిస్తుంది. అప్పుడు చూడండి ఇక్కడ చంద్రకర్మ రిజిస్ట్రీ 4 రెట్లు ఉంది. 4 భాగాలు చంద్రకర్మ రిజిస్ట్రీ, అలాగే 3 భాగాలు శనికర్మ రిజిస్ట్రీ, 1 భాగము రాహుకర్మ రిజిస్ట్రీ, 1 భాగము బుధకర్మ రిజిస్ట్రీ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు బాగా అర్థమవుతుంది ఏమిటంటే ఏది బలమైనదిగా ఉందంటే చంద్రకర్మ రిజిస్ట్రీ బలంగా ఉంది, అవునా లేదా? అప్పుడు ఇలాంటి వారికి అదే విధంగా చూడండి 6, 7 భావాలకి అధిపతి అయినటువంటి శని యొక్క అధీన నక్షత్రమైన ఉత్తరాభాద్రలో శుక్రుడు ఉండడము, ఆ శుక్రుడు 8వ స్థానంలో ఉండి
ఆ తర్వాత రెండవ స్థానాన్ని చూడడం, అంటే 10 మరియు 2 స్థానాలు. జనరల్గా ఇప్పుడు మీకు ఫార్ములా నేను చెప్తాను. ఒకరు బ్యాంక్కి వెళ్ళడానికి అవకాశం ఎలా ఉంటుంది, ఒకవేళ బ్యాంకులోనే సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి డిజైన్స్, ప్రాజెక్ట్ వర్క్, ప్రోగ్రామింగ్ చేయాలంటే ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా నేను డిసైడ్ చేసి చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏమిటి, ఎలాగ మనము దీన్ని ఒక బ్యాంక్ సెక్టర్లోకి వెళ్ళడానికి, అందులో కూడాను ప్రోగ్రామింగ్ చేయడానికి ఈ జాతకం ఏ విధంగా తోడ్పడుతుంది అనేది కూడా మనము చూడొచ్చు. అయితే ఇప్పుడు బాగా గమనించండి, మీరు ఇక్కడ నేను చెప్పినటువంటి అమరికలు మీరు మళ్ళీ చూసుకోవాలంటే ఒకసారి మళ్ళీ వీడియోని వెనక్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను అక్కడ క్లియర్ చేస్తున్నాను, క్లియర్ చేసి మళ్ళీ మీకు కొత్తగా మళ్ళీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు ఏమిటంటే, ఒకరు బ్యాంక్ సెక్టర్లో ప్రయాణం చేయాలి, ఒక బ్యాంకులోకి వెళ్ళి అక్కడ వాళ్ళ వర్క్ చేయాలి అనేసి ఉండాలంటే మనకి 1, 2, 6, 7, 10 కాంబినేషన్ ఉండాలి. ఇది బాబా సంబంధం. ఇలాగానే ఉంటే వాళ్ళు కంపల్సరీగా బ్యాంక్ సెక్టర్కి వెళ్తారు. ఇది ఎలాగ తెలుస్తుంది మీకు, ఎక్కడుంది, ఏ గ్రంథాల్లో ఉందని మీరు అడగండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎవరైనా బ్యాంకులో పనిచేస్తున్నారా, బ్యాంక్ మేనేజర్గా ఉన్నారా, బ్యాంకులో క్యాషియర్గా ఉన్నారా, బ్యాంకులో పీఓగా ఉన్నారా, బ్యాంకులో క్లర్క్గా ఉన్నారా, వాళ్ళ జాతకాలు ముందర పెట్టుకోండి. లేదా మీరు ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళి జాబ్లోకి వెళ్ళాలనుకున్నారా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళాలనుకున్నారా, ఇలాంటి కాంబినేషన్ వాళ్ళ జాతకంలో ఉందా చూడండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. జనరల్గా ఇక్కడ చూడండి, 1 అనేది ఏమిటంటే సూర్యుడు, అంటే లగ్నాధిపతి సూర్యుడు. లగ్నం అనేది సూర్యుడు తీసుకున్నాడు అనమాట. అదే లగ్నంలోనే ఇక్కడ చంద్రుడు కూడా ఉన్నారు, లగ్నంలోనే చంద్రుడు కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఈ 12వ భావాన్ని ఇక్కడ వేద్దాం. 12 అనేది దేనికి వస్తుందంటే కర్కాటకానికి వస్తుంది. 12 అనేది కర్కాటకానికి సంబంధించింది. అంటే 1, 12, 12, 1 ఇది ఇప్పుడు మనకు సంబంధం లేదు. రేపు అతను ఇతర దేశాలకు వెళ్ళడానికి కానీ వాటికి ఉపయోగపడడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే 1, 2 కాంబినేషన్ ఏమైనా ఉందా అనేది మనం చూడాలి. అంటే లగ్నాధిపతి 2వ భావాధిపతి సంబంధం ఏమైనా ఉందా, అలాగే లగ్నాధిపతి 6వ భావాధిపతి సంబంధం ఏమైనా ఉందా, ఇలాంటివి చూసినప్పుడు 1, 2 కాంబినేషన్ ఎలా ఉంది, లేదా 1, 6 కాంబినేషన్ ఉంది, ఏదైనా 1, 2, 1, 6, 1, 7, 1, 10 అలాగే 2, 6, 7, 1, 10 ఇలాంటి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయనేది మనం చూడాలి. అలా ఉంటే మాత్రమే వీళ్ళు ఈ యొక్క నక్షత్ర చారణ బట్టి మనకేం తెలుస్తుందంటే బ్యాంకులోకి వెళ్ళడానికి వీరికి అవకాశం ఉంటుంది అనేది మనం చెప్పినాం. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే 1, 6 కాంబినేషన్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. 1, 6 కాంబినేషన్ ఎలా కనబడుతుందంటే లగ్నాధిపతి 6లో వెళ్ళి కూర్చున్నారు, లగ్నాధిపతి సూర్యుడు 6లో వెళ్ళి కూర్చున్నారు. కాబట్టి 1 మరియు 6 కాంబినేషను పక్కాగా ఉంది. ఓకే, ఇక్కడికి అయింది. అయితే లగ్నాధిపతి 6లోకి వెళ్ళడము, లగ్నాధిపతి 6లో వెళ్ళి మళ్ళీ ఈ యొక్క శని అనే గ్రహంతో కూడా కూర్చోన్నారు, అంటే 6వ భావాధిపతితోనే కూర్చోన్నారు. అప్పుడు 1, 6 కాంబినేషన్ స్ట్రాంగ్ అయింది. తదుపరి అదేవిధంగా 2వ భావాధిపతి ఎవరు, బుధుడు ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారని మనం చూసినట్లయితే బుధుడు శతభిష నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారు. శతభిష నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు. ఆ బుధుడు శతభిష నక్షత్రంలో వెళ్ళి కూర్చొని లగ్నాన్ని మళ్ళీ చూస్తా ఉన్నారు. అప్పుడు 1, 2 కాంబినేషన్ కూడా స్టార్ట్ అయింది. 1, 2 కాంబినేషన్ ఉంది ఇక్కడ. అంటే లగ్నాన్ని 2వ భావాధిపతి చూడడం అనేది జరిగింది. ఇక్కడ 1, 2 కాంబినేషన్ కూడా వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ మనము 1, 2, 1, 6, 1, 7 అంటే 7వ భావాధిపతి ఎవరు, శని 6లో ఉండడం. ఇక్కడ 6, 7 కాంబినేషన్ కూడా మళ్ళీ వచ్చింది. ఇది ఒకటైంది. ఇప్పుడు 10వ భావాధిపతి ఎవరు, ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు 8లో ఉండి తనకున్నటువంటి 7వ దృష్టితో మళ్ళీ 2వ స్థానాన్ని చూస్తున్నారు. అంటే 2, 10 కాంబినేషన్ కూడా వచ్చింది. 2, 10 కాంబినేషన్ వచ్చింది. ఓకే, 2, 10 కాంబినేషన్ రావడమే కాకుండా అప్పుడు 2వ భావాధిపతి 7లో ఉండి మళ్ళీ 1ని చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1, 2, 6, 7, 10 కాంబినేషన్ అనేది కంపల్సరీగా రావడం అనేది జరిగిపోయింది.
కాబట్టి ఇలాంటి జాతకులు ఏం చేస్తారంటే ఈజీగా బ్యాంక్ సెక్టర్లోకి వెళ్ళిపోతారు, బ్యాంకులోకి వెళ్ళిపోతారు. లేదా ఇది కానప్పుడు వీళ్ళు సాఫ్ట్వేర్గా ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళినా కానీ సక్సెస్ అవడానికి అవకాశం అనేది అధికంగా ఉందనేది మనము నిర్ధారణ చేస్తాం. ఈ విధంగా ఒక జాతకాన్ని తీసుకొని వీరు ఏ ఫీల్డ్లో సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, బలమైనటువంటి కార్మిక రిజిస్ట్రీ 6కి 10కి ఏది ఉంది, భావా సంబంధం ఎలా ఉంది అనేది మనం చెప్పాం. ఇక్కడ ఒక సీక్రెట్ మీకు ఇక్కడ నేను ప్రచురించడం జరిగింది. అదేమిటంటే 1, 2, 6, 7, 10 కాంబినేషను ఒకరి జాతకంలో కనెక్ట్ అయ్యి వారికి రాహుకర్మ మరి బుధకర్మకి రిజిస్టర్ గాని కనబడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళడానికి 1, 12 కాంబినేషన్ అని చెప్పాము. అదేవిధంగా 12, 1 కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు, లేదా 1, 9, 12 కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. కానీ వీరికి ఇప్పుడు బ్యాంక్ సెక్టర్లో పనిచేయడానికి సాఫ్ట్వేర్గా వెళ్ళడానికి కూడా 2 ఆప్షన్స్ అయితే ఈ జాతకులకి ఉందనేది మనం నిర్ధారణ చేస్తాం. ఓకేనా? అయితే వీరికి వివాహం కావాలి అనేసి అప్రోచ్ అయినారు అనుకోండి, అప్పుడు వివాహము ఏ విధంగా వారికి అవుతుంది అనేది మనం చూడాలి. అది ఎలాగనేది చెప్తాను మీకు. జనరల్గా ఒక ఫ్యామిలీలో మనం చూసినట్లయితే వివాహానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 10 మంది 20 మంది జాతకాలని సేకరిస్తారు. ఇందులో ఏ జాతకులు వీరికి సూట్ అవుతారని చూస్తుంటారు. ఇది ఒక మూర్ఖమైనటువంటి విధానం. అంటే సముద్రంలో పిన్నీస్ వేసేసి, అంటే ఒక సూది వేసేసి, గుండు సూది వేసేసి ఎత్తుకులాట చేయడం అనేది అంటారు దీన్ని. మనం ఏం చేస్తాం, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అలా కాదు, మనము నేరో సెలక్షన్ అనేది చేస్తాము. ఆ నేరో సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటాను. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. నేను చెప్పేది మ్యారేజ్ ప్రాప్తం, ఫస్ట్ మ్యారేజ్కి. అది కూడాను జనరల్గా ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళాలంటే ఇలాంటి జాతకులు మనం పరిశీలించేటప్పుడు మొదట వారి యొక్క కుటుంబ పరంపర అనేది వాళ్ళకి చెప్తాం. తర్వాత మీ కుటుంబంలో ఇమడడానికి కావాల్సినటువంటి అమ్మాయి ఎవరనేది చెప్తాం. ఒక అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయిని తెలియజేయడానికి ఉపయోగించే భావాలు ఏమిటంటే 1వ భావము మరియు 7వ భావం. అంటే 1 మరియు 7వ భావ సంబంధాలను బట్టి వివాహానికి వెళ్ళడానికి వారు ఎలాంటి అర్హత కలిగి ఉన్నారనేది మనం డిసైడ్ చేస్తాం. కానీ జనరల్గా ఏం చేస్తారంటే ఒక జాతకాన్ని తెచ్చిచ్చేసి వారికి వివాహ జీవితం ఎలా ఉంటుందని అంటారు. అది రాంగ్ క్వశ్చన్. అలా అడగకూడదు. డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా మమ్మల్ని ఎవరితో వివాహం చేస్తే వీళ్ళు బాగుపడతారని అడగాల, ఎప్పుడు వివాహం అవుతుందని అడగకూడదు. ఇది రాంగ్ క్వశ్చన్. ఏం అడగాలంటే మీరు చెప్పినట్లుగా ఒక అమ్మాయి మా అబ్బాయికి దొరికితే ఎప్పుడు వివాహానికి వెళ్తే బాగుపడతారని అడగాల. అది యోగం. క్వశ్చన్స్ అడగడమే రాదు. అందుకని కొంతమంది మా దగ్గర ఫోన్ చేస్తున్నప్పుడు మాకు భవిష్యత్తు చెప్పాలంటే అంటారు. భవిష్యత్తు చెప్పాలనా? సరే, అట్లయితే ఇది సరైనటువంటి స్థలం కాదు, కానీ మీరు వేరే స్థలంలోకి, అంటే ఏమిటి, రాంగ్ అడ్రస్కి ఫోన్ చేశారు, మీరు వేరే వాళ్ళకి ఫోన్ చేయమని ఫోన్ పెట్టేస్తారు. దానికి కారణం ఏంటంటే మన దగ్గర మా అంగిట్లో ఉన్న వస్తువులు మాత్రమే మీరు అడిగితే మేము ఇవ్వగలం, కానీ మా అంగిట్లో లేనటువంటి వస్తువులు కావాలని అడిగితే మేము ఎక్కడి నుంచి తెచ్చేయగలము? అవి అబద్ధాలని మేము చెప్పాలి, అంతే. కానీ మీరు నమ్మరు కదా అంత త్వరగా. కాబట్టి ఇప్పుడు 1, 7 కాంబినేషన్ అంటే ఇక్కడ 2 ఆప్షన్లు మనం తీసుకుంటాం. అది ఎలాంటి ఆప్షన్లు అంటే రాశి నుండి తీసుకున్నటువంటి ఆప్షన్. ఎట్లాగా రాశి నుండి మనం తీసుకుంటాము? మెయిన్గా రాశి నుంచి తీసుకున్నటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎలాగా రాశి నుండి ఆప్షన్స్ తీసుకుంటామంటే, రాశి ఏమిటి మీరు తెలుసు కదా, ఇక్కడ సింహరాశి. ఈ సింహరాశికి ఏ నక్షత్రంలో పడింది? సింహరాశి అనేది పుబ్బా నక్షత్రంలో పడింది. పుబ్బా నక్షత్రానికి ఏ నక్షత్రం పనికిరాదు అని మనం పరిశీలించినప్పుడు ఈ పుబ్బా నక్షత్రానికి పనికి మాలినటువంటి నక్షత్రం ఒకటి ఉంది. అదేమిటంటే చిత్తా నక్షత్రం. అంటే పుబ్బా వాళ్ళు ప్రపంచంలో ఎంతమందైనా ఉండని, వారు కానీ చిత్తా వారితో కానీ వివాహం చేస్తే కొలాప్స్ లైఫే, వివాహ జీవితం దెబ్బతినేస్తుందని చెప్తుంటాం. అది విన్న వాళ్ళకి ఓకే, వినలేదు మేము ఇలాగే చేస్తామంటే ఎక్కడైనా పోండి అని చెప్పేస్తాం.
అయితే ఇది ఒకటి మొదట కంపల్సరీగా మనం చెప్పే మాట, ఇది ఒకటి అయింది. తదుపరి ఏమిటంటే లగ్న పాయింట్ వేసుకుంటాం. మఖా నక్షత్రం, మఖా నక్షత్రానికి 180 డిగ్రీల్లో ఏ నక్షత్రం కనెక్ట్ అవుతుందని చూస్తాం. మొదట పుబ్బా నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే సింహ రాశిలో ఉంటుంది. ఈ పుబ్బా నక్షత్రానికి కరెక్ట్గా 180 డిగ్రీల్లో ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మనం చూస్తాం. అలా కనెక్ట్ అయినప్పుడు పుబ్బా నక్షత్రము 1-2 పాదాలు వచ్చి శతభిష నక్షత్రము 3-4 పాదాలతో కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ రాహుకర్మ వచ్చింది. ఆ తర్వాత మఖా నక్షత్రం 3-4 పాదాలు ఉన్నాయి చూడండి, అది వచ్చి పూర్వభద్ర నక్షత్రము 1-2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. పూర్వభద్ర 1-2 పాదాలు అంటే మొత్తం మీద ఇక్కడ రాహుకర్మ, ఇది వచ్చి సూర్యకర్మ. అంటే ఈ దాదాపు 7 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి వారితో వీరికి వివాహం చేయండి అంటాం. ఎవరికి? పుబ్బా నక్షత్రం. ఇదే పర్మిషన్, ఇదే ఆప్షన్, ఇదే వారి యొక్క బౌండరీ. ఈ బౌండరీని దాటేసి కానీ మీ పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వేరే వారితో కానీ వివాహానికి కానీ వెళ్తే వీరి వివాహ జీవితమే సర్వనాశనం అయిపోతా ఉంది. కాబట్టి వీళ్ళే ఎత్తుకుని వస్తారు. ఎవరెవరు? పుష్యమి, విశాఖ, శతభిషము, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు వాళ్ళు వస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కరెక్ట్గా వాళ్ళు ట్యాకిల్ చేయలేకుండా ఏదో ఒక నక్షత్రం వారితో వివాహం చేసేస్తారు. ముఖ్యంగా చిత్తా నక్షత్రం వారితో వివాహం చేస్తారు. లేదండి మేము వేరే వారితో వివాహం చేసామంటారు. కానీ వాళ్ళు చూడాల్సింది ఏంటి? రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రాలు చూడాలి. అవి చూడకుండా కానీ మీరు వివాహానికి వెళ్తే వచ్చి చిత్తా నక్షత్రం పక్కన కూర్చుంటుంది. ఆ తర్వాత చూడండి పోరాటాలు జీవితం అంతా కూడాను. కాబట్టి ఈ యొక్క పుబ్బా నక్షత్రం వారికి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మందికి ఉన్నా కానీ మొదటి వివాహానికి వెళ్ళే వాళ్ళు శతభిష నక్షత్రము, పుష్యమి, విశాఖ నక్షత్రాలతో కానీ, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అని మనం సలహా ఇస్తాం. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా నెక్స్ట్ మఖా నక్షత్రం తీసుకుంటాం. ఈ మఖా నక్షత్రం ఎక్కడ ఉంటుంది? అది కూడాను ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క సింహంలోనే ఉంటుంది. అయితే ఇది ఎక్కడ వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనేది మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలతో కనెక్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? మఖా నక్షత్రం 1-2 పాదాలు అంటే శని కర్మ రిజిస్ట్రీ వచ్చింది ఒకటి. రెండో విషయం ఏమిటంటే ఈ మఖా నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ రాహుకర్మ, శనికర్మ 2 వచ్చాయి. ఇంతకు ముందు చెప్పింది ఏమిటి? రాహుకర్మ, సూర్యకర్మ. అందులో కామన్ గా వచ్చింది ఏమిటంటే మనకు రాహుకర్మ వచ్చింది. కానీ ఇక్కడ కూడా ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలతో కానీ, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే ఈ యొక్క మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే 2 విధాలుగా చూస్తాం అన్నమాట మనం. ఆ 2 విధాలుగా చూసిన వారిలో ఏ ఒక్కరు ఉన్నా కానీ మీరు వివాహానికి హ్యాపీగా వెళ్ళొచ్చు అనేది మనం డిసైడ్ చేస్తాం. అయితే దీంతో పాటు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. రాశి పడిన నక్షత్రం ఏంటి, లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఏమిటి అనేది నేను చెప్పాను. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏమిటంటే భావ సంబంధం ఏమిటి, లేదా రాశి ఏమిటి, లగ్నం ఏమిటి చూద్దాం. కామన్ గా రెండింటికి చెప్పేస్తాను. ఇప్పుడు ఒకటి వచ్చి పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ రాశి ఏ లగ్నం వారితో వివాహం చేస్తే బాగుంటుందని చెప్తాను. అందులో ఇక్కడ మనకి 2 కార్మిక్ రిజిస్టర్లు వచ్చాయి పుబ్బా నక్షత్రానికి. అదేమిటంటే రాహుకర్మ రిజిస్టర్ వచ్చింది, సూర్యకర్మ రిజిస్టర్ వచ్చింది. కాబట్టి ఈ రాహుకర్మ రిజిస్టర్కి సంబంధమైనటువంటి భావం ఏమిటంటే ధనుసు. కాబట్టి ధనుసు రాశి, ధనుసు లగ్నం వారితో వెళ్ళొచ్చు అనేది ఒకటి. అలాగే సూర్యకర్మ రిజిస్టర్ చెప్పేది మీనం కాబట్టి అక్కడ మీనరాశి, మీన లగ్నం వారితో వెళ్ళొచ్చు. అంటే ఈ 2 రాశుల్లో ఏ ఒకటి ఉన్నా, ఏ లగ్నం ఉన్నా మీరు చేసుకోవచ్చు పుబ్బా వాళ్ళు. ఈ 2 లేదనుకోండి, ఎదుటివారి జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్ళి ధనుసులో కానీ మీనంలో ఉన్నారా చూడండి. అలా ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు, హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ అవుతుంది. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది. తదుపరి ఇంకొక విషయం చెప్తాను. అదేవిధంగా పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి రాశి ఏమిటి, లగ్నం ఏమిటి చెప్పాను. అయితే లగ్నంలోనే ఎవరు ఉంటారంటే గురువు అనే గ్రహం ఉంటారు, లేదా కేతు అనే గ్రహం ఉంటారు, లేదా గురు కేతులు ఇద్దరు కూడా కలిసి ఉండొచ్చు. ఇవి 2 కూడా లేదనుకోండి, ఎదుటివారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కానీ కేతువుతో కానీ కలిసి ఏదో ఒక భావంలో కూర్చో ఉంటారు. ఇది మనం తెలుసుకోవాలి. భావ సంబంధం ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే 1, 9, 12 కాంబినేషన్ ఉంటుంది. ఈ అబ్బాయికి రావాల్సిన అమ్మాయి జాతకం ఇలా ఉంటుందనేసి అచ్చుకుద్దినట్టుగా చెప్పేస్తున్నాం.
దీన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీలు మాత్రమే చెప్పగలరు. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలు చెప్పలేరు. వాళ్ళు వెతుకుతుంటారనమాట ప్రపంచం అంతా. మనం ఏంటంటే షార్ట్ పీరియడ్లోనే ఒక షార్ట్ అవుట్ చేస్తాం. ఇక్కడ వాళ్ళు ఇక్కడ నేరో సెలెక్షన్ అంటారు. 1, 9, 12 కాంబినేషన్ అంటే ఏమిటంటే 1, 9, 1, 12 లగ్నాధిపతి 9వ భావాధిపతి కలిసి 12వ భావంలో ఉండడం, లేదా 12వ భావాధిపతితో సంబంధపడడం, 12వ భావాధిపతి 9వ భావాధిపతి వెళ్ళి 1లో ఉండడం, ఇలాంటి కాంబినేషన్ గాని ఉంటే ఈ పుబ్బా నక్షత్రానికి వచ్చే వారి భాగస్వామి కరెక్ట్ గా ఈ యొక్క జాడీకి ఎలాగైతే మూత కరెక్ట్ గా ఫిట్ అయితే ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి జీవితం అనేది వీరికి ఉంటుంది. ఇది భగవంతుడు మనకిచ్చే పర్మిషన్. దాన్ని వదిలేసి మనం ఎక్కడెక్కడో ఎత్తుకుతుంటాం అనమాట. సరే, అక్కడికి అయింది. అయితే ఈ పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి వచ్చే భాగస్వామి యొక్క కుటుంబం ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అప్పుడు 2 విషయాలని గమనించాలి. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే మెడిసిన్, ఆటోమొబైల్స్, పొలిటీషియన్ గా ఉన్నటువంటి వాళ్ళు, తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వారి కుటుంబ పరంపర నుండే ఈ పుబ్బా నక్షత్రంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా పుట్టని వారికి వచ్చే భాగస్వామి యొక్క పరంపర అనేది ఉంటుంది. ఇది మనం డిసైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే ఇక్కడ మకా నక్షత్రం అనేది ఉంది. అది లగ్నం నుండి మనం తీసుకున్నాం, లగ్న పాయింట్ నుండి. అది వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఏ 2 కార్మిక రిషిని అది టచ్ చేస్తుందంటే, ఒకటి శని కర్మని టచ్ చేస్తుంది, ఇంకోటి రాహు కర్మని టచ్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా శని కర్మ రిషిని తెలియజేసే నక్షత్రాలు ధనిష్ట, స్వాతి, పునరుషు అనుకుంటే, రాహు కర్మ రిషిని తెలియజేసేది పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు. కాబట్టి మొత్తం మీద ఇక్కడ చెప్పిన 6 నక్షత్రాల కలయికతోనే మకా నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినప్పటికీ వారికి వచ్చే భాగస్వామి వీళ్ళే ఉంటారు. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మీరు కావాలని పోతే మీ ఇష్టం, అది వీళ్ళు ఎత్తుకొని వస్తారు మిమ్మల్ని. కానీ అప్పుడు మీకు తెలియదు ఎవరిని సెలెక్ట్ చేసుకోవడము. అలా నష్టపోతుంటారు. అయితే ఏ రాశి ఏ లగ్నం అంటే కన్యా రాశి కన్యా లగ్నము, అలాగే ధనుసు రాశి ధనుసు లగ్నం, ఈ 2 వారు మాత్రమే మీకు సూట్ అవుతారు. ఈ 2 లేదు వారి జాతకంలో, ఎదుటి వారి జాతకంలో అన్నప్పుడు వారిలో వారి జాతకంలో మనం చూసినప్పుడు లగ్నం అనేది ఉంటుంది. లా అని రాసి ఉంటారు, స్లాష్ వేసి ఉంటారు సింబల్, ఇలా 1 అని రాసి ఉంటారు. ఆ లగ్నాధిపతి ఎవరో తెలుసుకుని, ఆ లగ్నాధిపతి వారి జాతకంలోని కన్నిలో కానీ ధనుసులో కానీ ఉన్నారో చూడండి. అలా ఉంటే ఓకే చేసుకుని మీరు ముందుకెళ్ళొచ్చు. ఇది నెంబర్ 1. తదుపరి ఈ మకా నక్షత్రానికి ఉన్నటువంటి భాగస్వామి యొక్క జాతకం మన ముందరకు వచ్చింది. అప్పుడు వారి జాతకంలో మనం చూస్తున్నాం ఏముంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. అంటే ఏమిటి, ఒక మీ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ షీట్ మీకు ముందర పెడుతున్నాను అనమాట. అప్పుడు ఏ విధంగా ఉంటుంది వారి యొక్క లగ్నంలో, నేను చెప్పాను కదా, గురువు కానీ లేదా జనరల్గా ఈ యొక్క బుధుడు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. గురువు లేదా బుధుడు, గురువు బుధుడు లేదా గురు బుధుడు కూడా కలిసి ఉంటారు. ఇది ఉన్నదో లేదు చూడండి. లేదా లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కానీ లేదా బుధునితో కానీ కలిసి ఉన్నారా అంటే టిక్ పెట్టుకోవడమే. ఓకే, సరైన జోడి వచ్చింది మనకి, మన లైఫ్లో ఇంకా వేరే వాళ్ళని ఎతకాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఆలోచనకి మీరు వెళ్తారు. ఎంత బాగా మనం యాజిటీస్గా చెప్పేస్తున్నాం చూడండి. అంటే ఈ అబ్బాయికి వచ్చే భాగస్వామి ఎవరైనా రాని, ఎప్పుడైనా రాని, నేను చెప్పిన జాతకం ఉంటేనే ఇతని జీవితం బాగుంటుంది, లేకపోతే కొలాప్స్, ఏదో ఒక చిక్కులు మరి నష్టాలు కష్టాలు జరుగుతాయనేసి మనం చెప్తున్నాం. అదేవిధంగా భావ సంబంధాన్ని మనము చెప్పినప్పుడు ఇక్కడ 1, 6, 9 కాంబినేషన్ అని చెప్తాం. 1, 6, 1, 9 కాంబినేషన్, 1, 6 భావాధిపతి 9లో కానీ 9, 6 భావాధిపతి 1లో కానీ, ఇలాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఏ ఒకటి ఉన్నా కానీ టిక్ పెట్టుకొని ముందుకెళ్ళొచ్చు. ఇలాగా చెప్పినాం. సరే, వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అంటే మెయిన్గా లాయర్లుగా ఉన్న వాళ్ళు, బ్యాంకులో పనిచేసిన వాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా ఉన్న వాళ్ళు, హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, అలాగే పెట్రోలియం, గ్యాస్, వంట నూనె ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు, అలాగే ఐరన్, స్టీలు, స్క్రాప్ ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు, తర్వాత వచ్చి టెస్టింగ్ చేస్తుంటారు, ఎంఎల్టీ ఇలాంటి వాటిలో మలమూత్రాలు టెస్ట్ చేయడం ఇలాంటివి, శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారని మనము క్లియర్ కట్గా చెప్తాం. ఓకే, ఈ 2 జాతకాలు ఏ ఒక్కటి వచ్చినా కానీ మీరు చేసుకోండి, లేదా 2 జాతకాల కలయిక వచ్చినా కానీ మీరు వివాహానికి వెళ్ళండి, బాగుంటుందని మనం డిసైడ్ చేసి వారికి చెప్తాం అన్నమాట. అలా చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అనుసరించి కానీ ముందుకెళ్తే హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. సరే, ఇంత అయిపోయిందా?
ఇంకా కూడా మ్యాచింగ్ మాకు ఇంకా కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే, సరే మీకు రాబోయే భాగస్వామి ఉంటుంది కదా అమ్మాయి, ఆ అమ్మాయికి ఎలాంటి వృత్తి ఉంటుంది, ఎలాంటి ప్రొఫెషన్ ఉంటుంది అనేసి అడుగుతాం. ఈ జాతకం మాతో మాట్లాడుతుంది. ఏం చెప్తా ఉన్నావు అని అడిగితే అప్పుడు 4 మరియు 12 భావాలను తీసుకో అంటుంది. 4వ భావం ఏం చెప్తుంది? 4వ భావంలో రాహు ఉన్నారు. ఈ అబ్బాయి జాతకంలో 4వ భావంలో రాహు ఉన్నారు. 4వ భావాధిపతి ఎవరు ఇక్కడ? కుజుడు. కుజుడు ఎక్కడ వెళ్ళి ఉన్నారు? ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు. అంటే 4వ భావాధిపతి వెళ్ళి ఆరుద్రలో ఉన్నారు. ఈ ఆరుద్ర అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఆరుద్ర అనేది రాహు అధీన నక్షత్రం. దానికి మళ్ళీ భావాలు మనం చెప్పలేము కాబట్టి వదిలేస్తాం. నెక్స్ట్ ఏంటంటే 12వ భావం ఏమిటో చూడాలి. 12వ భావాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడ కూర్చున్నారు? వెళ్ళి పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు 12వ భావానికి అధిపతి పుబ్బాలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, 2 కార్మికులు వచ్చింది. ఒకటి శుక్రకర్మ రిజిస్ట్రీ, ఇంకోటి వచ్చి కుజకర్మ రిజిస్ట్రీ. అయితే ఈ యొక్క పుబ్బ అనేది ఎవరి యొక్క అధీన నక్షత్రం అంటే శుక్రుని యొక్క అధీన నక్షత్రం. అప్పుడు శుక్రుని అధీన నక్షత్రమైనటువంటి ఈ యొక్క చంద్రుడు, అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రం వచ్చి ఇక్కడ పుబ్బ కాబట్టి శుక్రుని అధీన నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారు. అయితే ఇదే లగ్నానికి శుక్రుడు ఏ భావాలకి అధిపతి అవుతాడు? ఇక్కడ 3 మరియు 10 భావాలకి అధిపతి అవుతారు. అదే అమ్మాయి లగ్నంలో చూసినట్లయితే 9 మరియు 4 భావాలకి అధిపతి అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి కూడాను ఎక్కడి నుండి వస్తుందంటే కంపల్సరిగా బ్యాంక్ సెక్టర్ నుండే వస్తుంది. బ్యాంక్ ఉద్యోగస్తురాలుగానే ఉంటుంది, లేదా సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి సాఫ్ట్వేర్ సెక్షన్ నుండి ఈ అబ్బాయికి వస్తుంది. దీంట్లో ఎలాంటి మార్పు లేదు అనేది డిసైడ్ చేస్తాం. అంటే ఎంత చక్కగా చూడండి, ఈ అబ్బాయికి రావాల్సినటువంటి అమ్మాయి ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళే వస్తారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకుని అలా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మేము ఇలాగ వేరే దానికి వెళ్తామంటే అప్పుడు వచ్చిన అమ్మాయి టార్చర్ చేస్తుంది. దాంతోపాటు ఈ సింహ లగ్నానికి చెందినటువంటి వారు, సింహరాశి చెందినటువంటి వారికి అనేకమైనటువంటి వాట్ టు డు వాట్ నాట్ టు డు విషయాలు చెప్తాం. వీళ్ళు నాన్న సంబంధమైన విషయాలు, నాన్న సంబంధమైన ఆస్తిపాస్తులు ఇతను అనుభవించలేడు అని చెప్తాం. ఎందుకంటే ఈ సింహ లగ్నానికి 9వ భావం ఏదైతే వస్తుందో ఆ 9 అనేది మేషమైంది. మేషానికి సంబంధించిన ఏ విషయాన్ని కానీ ఈ జాతకుడు అనుభవించలేడు. అంటే ఏమిటి? తండ్రి యొక్క అనుకూలత, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క అభిప్రాయాలు, తండ్రి యొక్క అనురాగము, ప్రేమ, ఇవన్నీ ఏమి అనుభవించలే, ఆస్తులు కూడా అనుభవించలేడు అని చెప్పేస్తాం. అదేవిధంగా 9 అనేది ఇతర దేశాల్లో పోయి చదవడము, ఉన్నత విద్యను చదవడం, ఉన్నత విద్య చదివినా కానీ ఇతనికి ఉపయోగపడదు అంటాం. అదేవిధంగా 12వ భావం అంటే గ్యాసిప్ అవుతుంది. ఈ గ్యాసిప్ అనేది 11వ భావం. 11వ భావం గ్యాసిప్ అవుతుంది. ఈ 11వ భావం గ్యాసిప్ అయినప్పుడు ఈ భావాన్ని మనం ఎలాగ నిర్ధారణ చేస్తామంటే, చిన్న అన్న, ఇతనికి ముందు పుట్టినటువంటి అన్న, అక్క, వీరి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు వీళ్ళకి చెప్తే ఈ యొక్క సింహ లగ్నానికి చెందినటువంటి జాతకుడి డెవలప్మెంట్ తగ్గిపోతుందని చెప్తాం. ఇలాగా అయితే ఇతనికి ఎలాగ అదృష్టం వస్తుందంటే ఇతని యొక్క తల్లి యొక్క నాన్న కుటుంబ పరంపర నుండి కానీ, అలాగే ఇతని యొక్క తండ్రి యొక్క తల్లి పరంపర నుండి కానీ అదృష్ట ఆయుధాలు కలిసి వస్తాయి అంటాం. అయితే ఇతను ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటే, ఇతను ముఖ్యంగా వీళ్ళ అమ్మకు సంబంధించినటువంటి అన్న, పెద్ద మేనమామ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్నైనా కానీ వారికి చెప్పినా పర్వాలేదు, కానీ ఇతని డెవలప్మెంట్ గురించి ఎక్కువగా చెప్పడం. కుటుంబంలో వారికి చెప్పినప్పుడు, ఎవరికి పెద్ద మేనమామకి చెప్పినప్పుడు వారి నుండి అసూయ వచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడొచ్చి పుల్ల పెడతారంటే వీరి వివాహ విషయంలో వచ్చి పుల్ల పెట్టి ఆ వివాహంలో గొడవ వరకు వెళ్ళేట్టుగా చేస్తారు. అంటే వీరు ఈ సింహ లగ్నానికి చెందినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు అంటే వాళ్ళ భార్యతో కానీ లేదా భర్తతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అదేవిధంగా వీళ్ళ యొక్క నాన్న యొక్క అన్నతో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయకూడదు, అంటే పెద్ద నాన్నతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అలా ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, అది చినికి పెద్దదయ్యి ఎక్కడికి వెళ్తుందంటే కోర్టుకు వెళ్ళి కోర్టు కేసులు జరుగుతుంటాయి. కొన్ని సంవత్సరాల పాటు తెగవు. ఇలాంటి సమస్య పూరితమైనటువంటి జీవితాన్ని వీళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి అంటాం. అయితే అప్పుడు వీళ్ళు అడుగుతారు వెంటనే, ఎప్పుడవుతుందండి మాకు వివాహం అని. మీకు ఎప్పుడు అయ్యేది ఏం లేదు, ఏ దశలో వస్తుంది, లేదా గురువు యొక్క బలం బాగుందా, ఇవన్నీ పనికి మన తిక్క క్వశ్చన్లు వేయకండి. మీకు ఎప్పుడు చేసుకుంటే వివాహము యోగవంతంగా ఉంటుంది అడగండి అనేసి మనం అప్పుడు వేరే ఆస్ట్రాలజీ ప్రకారంగా డీప్ గా అనలైజ్ చేసి చెప్తాం. అది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు చెప్తాం. అదేవిధంగా ఈ యొక్క జాతకులకి సంబంధమైనటువంటి వాళ్ళ మామ ఏ వృత్తిలో ఉంటారో కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఉదాహరణకి చూడండి, దానికి ఏం చేస్తామంటే మనము
ఇక్కడ ముఖ్యంగా 8 మరియు 12 భావాధిపతుల యొక్క సంబంధాన్ని తీసుకొని మనం చెప్తాం. ఎవరిది? ఈ అబ్బాయికి రాబోయే భాగస్వామి యొక్క తండ్రి యొక్క ప్రొఫెషన్ ని. అప్పుడు ఏమిటంటే 8 మరియు 12 భావాధిపతుల సంబంధం. 8వ భావాధిపతి ఎవరు? గురువు. గురువు ఎక్కడున్నారు? 2లో ఉన్నారు. ఆ 2లో కూడా ఎక్కడున్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు అనేది చూస్తాం. గురువు తీసుకున్న నక్షత్రం హస్త నక్షత్రము. హస్త అనేది గురు కర్మ రిష్టి కలిగి ఉంటుంది. కాబట్టి గురువు సంబంధమైనటువంటి అన్ని యొక్క కారకత్వాలు తీసుకుంటాం. అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కానీ, వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో, డిఫెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాగ తీసుకుంటాం. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ లో కానీ ఉన్నట్లయితే వారు ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇతర దేశాల్లో ఉంటారు వీళ్ళని కూడా చెప్తాం. ఇన్ని ఆప్షన్లో ఏ ఒక ఆప్షన్ ఇప్పుడు నేను చెప్పిన జాతకానికి ఉన్నటువంటి తండ్రికి కానీ ఉంటే ఖచ్చితంగా వివాహానికి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ సంబంధమైన బిజినెస్ లో వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని చెప్తాం. ఓకేనా? ఇది ఫస్ట్ మనం తీసుకున్నటువంటి విషయం. రెండోది 12వ భావాధిపతి మళ్ళీ లగ్నంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క మామకు అది 11వ భావం అవుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండడానికి అవకాశం. ఎందుకంటే అది పుప్పాలో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇతనికి మామగా ఉంటారు అని కూడా మనం చెప్తాం. ఇన్ని విషయాలు చెప్తాం. ఒకవేళ వారి యొక్క భాగస్వామి యొక్క అత్త అంటే ఏమిటి? ఇతనికి అత్త వాళ్ళ భాగస్వామికి అమ్మ అన్నప్పుడు 3-7 భావాలని మనం తీసుకుంటాం. ఈ 3-7 భావాలు ఇతని జాతకంలో ఉంటే 3వ భావాధిపతి శుక్రుడు ఎక్కడ వెళ్ళి కూర్చున్నారంటే ఉత్తరాభాద్రలో ఉన్నారు. అక్కడ కూడా ఏమిటంటే ఒకవేళ ఆమె ఉద్యోగం చేస్తా ఉంటే ఒక సాఫ్ట్వేర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం. అయితే ఈ అత్తకి సంబంధమైనటువంటి విషయంలో చూసినట్లయితే అది 11వ భావాధిపతి కాబట్టి ఈమె ఒకవేళ సివిల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ సంబంధమైనటువంటి ప్లాన్స్ గీయడం అలాంటి జాతకరాలుగా కూడా ఉంటుంది. అలాంటి ఆమె కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చదివి ఉండొచ్చు కూడాను, కానీ అలాగే ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదు కదా. పరిస్థితుల ప్రభావం వలన వాళ్ళు హౌస్ మేకర్స్ గా కూడా ఉంటారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా 7వ భావాధిపతి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే 7వ భావంలో బుధుడు ఉండడం జరిగింది. బుధుడు ఎక్కడుంటే అక్కడ శనిగా ప్రవర్తిస్తారు కాబట్టి ఇంతకుముందు చెప్పిన లాయర్ గా ఉండడానికి లేకపోతే ఇంటికి ఇల్లాలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా వంట గ్యాస్, వంట నూనె ఇలాంటి వాటిలో కూడాను ఇంట్రెస్ట్ ఉంటే పని చేసుకుంటూ ఇంటి దగ్గర కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తాం. ఇలాగ అన్ని విషయాల్ని క్రోడీకరించి ఒక్క విషయం కాదు, కెరీర్ దగ్గర నుండి ఆ తర్వాత వాళ్ళు ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఇలాగన్నీ చెప్పిన తర్వాత వెంటనే ఒక మూర్ఖమైనటువంటి క్వశ్చన్ క్లయింట్స్ నుండి వస్తుంది. అదేంటంటే ఇప్పుడు నేను మొత్తం మీద ఈ లెసన్స్ అన్ని చెప్పడానికి ఎంత చదివి ఉండాలంటే ఒక పీజీ చదివి ఉండాలి. అంటే ఆస్ట్రాలజీలో పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అన్ని విషయాలు చెప్పేసిన తర్వాత ఏమండి గురుగారు మీరు 10వ తరగతి చదివినారా అన్నట్టుగా క్వశ్చన్ వేసినట్టుగా ఉంటుంది. ఏ క్వశ్చన్ తెలిసినా ఇప్పుడు నేను ఓకే అండి ఇలాంటి అమ్మాయి మాకు దొరుకుతుందండి, మేము వివాహం చేస్తే వాళ్ళ వివాహ జీవితం బాగుంటుందండి అని అడుగుతారు. వాళ్ళకి పిల్లలు పుడతారండి అని అడుగుతారు. వాళ్ళు బాగుంటారండి, వాళ్ళు బాగుంటే చాలండి అని అంటారు. అమ్మా నేను ఇంతకు ముందు చెప్పినంత వరకు అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఇలాగ చేస్తే ఇలాగ ఉంటుందని కదా చెప్పాను. మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు వేసినారంటే మాకు అలవాటు అయిపోయిందండి, మామూలుగా జ్యోతిష్యులను అడిగి అందుకని మిమ్మల్ని అడిగానని అంటారు. అలాంటి క్వశ్చన్ అవసరమే లేదు. ఇంత డిజైన్ చేసి మీకు ఇచ్చినప్పుడు అన్నీ ఉంటేనే నేను మీకు ఇస్తరులో వడ్డించినట్టుగా పంచపక్ష పరమాణాలు వడ్డించాను. దానిని గ్రహించి మీరు ముందుకెళ్ళాలి. ఇది ఓన్లీ ఒక జాతకాన్ని మనం పరిశీలించడానికే ఇంత సమయం పడుతుంది. దాన్ని నేను ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, మన దేశంలో వారు కావచ్చు, ఇతర దేశాల్లో వారు కానీ వచ్చినప్పుడు లేదా ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక 20 నుండి 25 నిమిషాల లోపలే చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత మాకు పీడిఎఫ్ పంపిస్తారా లేదా ఏదైనా ప్రింటెడ్ మెటీరియల్ పంపిస్తారని అడుగుతుంటారు. అవన్నీ నేనేం పంపాను. మీకు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు రికార్డ్ చేసుకోవాలి. అటువైపు ఆప్షన్ ఉంటే. లేదండి మాకు రికార్డ్ ఆప్షన్ లేదండి అలాంటప్పుడు మాకు చెప్పండి. మీరు నార్మల్ కాల్ చేసినట్లయితే నేనే రికార్డ్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ వెంటనే 5 సెకండ్స్లోనే మీకు పంపిస్తాను. దాని అంతా పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారు, ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి. నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా చాలా వాల్యుబుల్ అయినటువంటి విషయాలు. మరిన్ని విషయాల గురించి కూడా మీరు ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే మా వీడియోలు ప్రతి క్షణము ప్రతి రోజుకి ఒక 2 వీడియోలైనా వస్తుంటాయి. త్రిశక్తి భక్తి, త్రిశక్తి DNA, త్రిశక్తి టీవీ ఛానల్స్ లో వస్తుంటాయి.
వాటిని చూడండి, చూసి మళ్ళీ కొన్ని అవగాహన పొందండి. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.